ఇండియన్ బ్యాంకులకు వేల కోట్ల మేర మోసం చేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ సోదరుడు నేహల్ దీపక్ మోదీ అరెస్టు అయ్యారు. భారత ప్రభుత్వం చేసిన అప్పగింత అభ్యర్థన నేపథ్యంలో అమెరికాలో అరెస్టు చేశారు. రుణాల విషయంలో పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన కేసులో నేహల్ మోదీ ప్రమేయం ఉందని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు చేసిన అభ్యర్థన మేరకు ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేశారు. దీంతో అమెరికా పోలీసులు నేహల్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే తనపై జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసులను రద్దు చేసేలా నేహల్ మోదీ ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. నీరవ్ మోదీ పంజాబ్ నేషనల్ బ్యాంకులో రుణాలు తీసుకుని 13,500 కోట్ల మేర మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో 2018లో భారత్ నుంచి పరారీలో అయ్యాడు. అయితే అప్పటి నుంచి భారత దర్యాప్తు సంస్థలు ఆయన కోసం వేట ప్రారంభించాయి. భారత్ కు అప్పగింతకు సంబంధించి నీరవ్ కు వ్యతిరేకంగా ఫలితం రావడంతో 2019 లండన్ అధికారులు అరెస్ట్ చేసి జైలులో ఉంచారు. నీరవ్ ను స్వదేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా ఆయన సోదరుడు అమెరికాలో అరెస్టు కావడం కీలకంగా మారింది.